శ్రీరామ్, జై శ్రీరామ్. పెరుగు ఏ విధంగా పెట్టుకోవాలో ఇన్స్టంట్ పాట్లా అని చెప్తాను. ఫస్ట్ పాలు వేడిసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న గిన్నెలో కొన్ని నీళ్లు పోసి మన పెరుగు తోడేసింది కొంచెం అక్కడ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసుకుంటే 6 గంటలు పెట్టుకున్నా ఇక్కడ హాస్టల్లో. కానీ వేరే జాగాలో వాళ్ళ చల్లదనాన్ని బట్టి కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టుకుని టైం అయిపోయినాక చూసుకోవాలి. యోగట్లో పెట్టాలి. ఇది ఇన్స్టంట్ పాటలు పెట్టుకున్న ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఓవెన్లో నేను ఎప్పుడు ఎక్కువ మట్టుకైతే ఓవెనే యూజ్ చేస్తాను. ఈ ఓవెన్లో ఎట్లా అంటే అన్నట్టు ఇది గిన్నెలో పాలు వేడి చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయినాక తోడేసి ఈ విధంగా పెట్టేస్తా. ఓవెన్లో పెట్టేసి ఏం చేస్తాను, కంపల్సరీ నేను ఓవెన్ లైట్ వేసి ఒక 1 అవర్ నుంచి తర్వాత ఆఫ్ చేసేసి అప్పుడు 2-3 అవర్స్ అయినాక చూస్తా. పెరుగు తోడుకుందంటే అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది రెండు విధాలు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒకటేమో ఇన్స్టంట్ పాట్లో, ఒకటేమో ఓవెన్లో. మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోండి. చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఓవెన్లో పెట్టింది పెద్దగా అయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2 రకాలు చేసుకోవచ్చు పెరుగు. ఒక ఇన్స్టంట్ పాట్ చెప్పినాను, ఇది ఓవెన్లో చెప్పినాను. దగ్గర 3-4 గంటలకు అయిపోతుంది అన్నట్టు. ఓవెన్లో పెట్టేటప్పుడు ఫస్ట్ ఓవెన్లో పెట్టి తోడేసిన తర్వాత లైట్ వేయాలి. ఓవెన్ లైట్ వేస్తే అది ఒక 1 అవర్ అయిన తర్వాత ఆఫ్ చేస్తే 3-4 గంటలు అయినాక చూసుకోవాలి. పెరుగు తయారైందంటే అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇన్స్టంట్ పాట్ కూడా అంతే కదా. ఆ గిన్నెలో నీళ్ళు పోసి గిన్నె ఒక వేడి చేసిన దాంట్లో కొంచెం చల్లారినాక పెరిగేసి దాంట్లో పెట్టేసి 6 అవర్స్ పెట్టి కర్డ్ దాంట్లో పెట్టేస్తే 6 అవర్స్ అయినాక పెరుగు అవుతుంది. ఇది పెరుగు ఇట్లా 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు.